హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు మటన్ కర్రీలోకి రాగి సంగటి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రెండిటి కాంబినేషన్ అదిరిపోతుంది కదా. రాగి సంగటిలోకి మటన్ కర్రీ ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ మటన్ కర్రీ చేసి చూపిస్తాను. కాస్త గ్రేవీ వచ్చేటట్టు రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది. ఈ మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తారండి. ఈ మటన్ కూర కోసం నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. ఈ మటన్ ఇలా నీట్గా కడిగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక అరబద్ద నిమ్మబద్దని పిండుకోండి, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, కొద్దిగా కరివేపాకును తీసుకొని తుంచుకొని వేసుకోండి. అలాగే పుదీనాను కూడా కొద్దిగా వేసుకోండి, కొత్తిమీరను కూడా కొద్దిగా వేసి ఇప్పుడు వీటిలన్నింటినీ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ గిన్నెకి మూత పెట్టి 10 లేదా 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లోకి 5 లేదా 6 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ గసగసాలు, కొద్దిగా నీళ్లు పోసుకొని వీటిలన్నింటినీ కలిపి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆల్రెడీ మనం మటన్ మ్యారినేట్ చేసేటప్పుడు కూడా ఆయిల్ వేసాం కదా, సరిపోతుంది. నాన్ వెజ్కి కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి. ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో 1 ఇంచు చెక్క, 2 యాలకులు, 1/2 టీ స్పూన్ దాకా సాజీరా, ఒక 4 లవంగాలు వేసుకొని ఫస్ట్ ఈ మసాలా దినుసులను వేయించుకోండి. ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 2 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ని కూడా వేసుకొని, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించండి. సుమారుగా ఒక 10 నిమిషాలు అన్న టైం పడుతుంది. ఇది మొత్తం బాగా వేగి మీకు ఆయిల్ సపరేట్ అవుతుంది, అలా వచ్చేంత వరకు వేయించుకోండి. మీకు మటన్లో నుంచి నీళ్లు ఊరుతాయి, ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి బాగా వేగాలి. అలాగే మనం ఈ గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు వేయడం వల్ల కొద్దిగా గ్రేవీ లాగా వస్తుంది కర్రీ అనేది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఆయిల్ సపరేట్ అయ్యి బాగా వేగింది కదా, ఇలా వేగాలండి. సరిగా వేగలేదు అంటే ఆ పచ్చి వాసన అలానే ఉంటుంది, అందుకని బాగా వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ధనియాల పొడి 3 టీ స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, మటన్ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకి మసాలా కాస్త బాగా పట్టేటట్టు కలుపుతూ వేయించండి. జస్ట్ 1-2 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఒకవేళ సమయానికి మీ దగ్గర మటన్ మసాలా లేదనుకోండి, అలాంటప్పుడు గరం మసాలా పొడినే 1 టీ స్పూన్ లేదా 1.5 టీ స్పూన్ వేసుకొని చేసుకోండి. మటన్ మసాలా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మసాలా పొడులన్నీ కలిసేటట్టు బాగా కలిపిన తర్వాత దీంట్లో 1.5 గ్లాస్ నీళ్లు పోస్తున్నాను. నీళ్లు కూడా పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపి చెక్ చేసుకోండి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. ఉప్పు సరిపోకపోతే చూసుకొని ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు కారాలు చెక్ చేసుకొని ఈ కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ రానివ్వండి. కాస్త ముదురు మటన్ అనుకోండి, 6 లేదా 7 విజిల్స్ అన్నా రానివ్వాలి. ఇప్పుడు చూడండి, 5 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు. మటను కొద్దిగా చిక్కగా ఈ విధంగా ఉడుకుతుందండి. మటన్ కూడా బాగా ఉడుకుంటుంది. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని కలిపేసుకుంటే మటన్ కర్రీ చిక్కటి గ్రేవీతో రెడీ. ఇది పల్చగా అనిపిస్తుంది కదా మీకు వేడి మీద, కొద్దిగా చల్లారిందంటే ఇంకాస్త చిక్కబడుతుందండి. నేను ఒక ముక్క కూడా తుంచి చూపిస్తాను చూడండి, ముక్క ఎంత బాగా ఉడికిందని. ఇలా చేసుకున్న మటన్ కర్రీని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రాగి సంగటి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ రాగి సంగటి మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇలా కుక్కర్ని తీసుకొని దీంట్లో 1 టీ గ్లాస్ దాకా రైస్ని వేసుకోండి. నేను ఇక్కడ మామూలుగా మనం ఇంట్లో వాడుకునే సోనా మసూరి అంటారు కదా, ఆ రైస్నే వాడుతున్నానండి. మీరు రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు. రేషన్ రైస్ వేసుకుంటే బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడుకుతుంది అంటూ ఉంటారు. మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ చేసి చూపిస్తాను, చాలా బాగా వస్తుంది సంగటి చూడండి. ఇలా తీసుకున్న ఈ రైస్లో నీళ్లు పోసి ఒక 2 సార్లు నీట్గా కడగండి.
కుక్కర్ మటుకు కాస్త పెద్దగా ఉన్న కుక్కర్ తీసుకోండి. నేను ఇక్కడ 5 లీటర్ల కుక్కర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇలా ఒక 2 సార్లు రైస్ని కడిగిన తర్వాత దీంట్లో మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటారో అదే గ్లాస్ తోటి 8 గ్లాసులు నీళ్లు పోసుకోండి. నేను ఇక్కడ రైస్ని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుంటానండి. నానబెట్టడం వల్ల రైస్ మెత్తగా ఉడుకుతుంది. అందుకని నేను 8 గ్లాసులు నీళ్లు మాత్రమే తీసుకున్నాను. ఒకవేళ మీరు రైస్ని నానబెట్టకుండా డైరెక్ట్గా ఉడికించుకునే పని అయితే ఇంకొక గ్లాస్ నీళ్ళు ఎక్స్ట్రా పోసుకోండి. నేనైతే ఈ కుక్కర్కి మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు నాననిస్తున్నాను. రైసు నానిన తర్వాత డైరెక్ట్గా ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, రైస్ మెత్తగా ఉడికింది కదా. ఇలా ఉడికిన రైస్ని ఏదైనా చెక్క గరిటెతోటి ఈ విధంగా బాగా మెదిపినట్లు చేసుకోండి. ఇలా చేసేటప్పుడు దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. రాగి సంగట్లో సాల్ట్ ఎక్కువ పట్టదు, చూసుకొని వేసుకోండి. నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా కొద్దిగా మెత్తగా వచ్చేటట్టు మెదుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటారో అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు రాగి పిండిని వేసుకోండి. ఒకటే దగ్గర కాకుండా ఇలా కాస్త వెడల్పుగా వచ్చేటట్లు వేసుకోండి. ఇలా రాగి పిండిని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాలన్నా ఉడకనివ్వండి. ఇలా ఉడికించడం వల్ల రాగి పిండి బాగా మగ్గినట్లు అవుతుంది. మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉడుకుతుంది బాగా రాగి పిండి అనేది. ఇలా మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు చూడండి, ఒక 3-4 నిమిషాల తర్వాత మీకు ఈ విధంగా బాగా మగ్గుంటుంది. ఇప్పుడు గరిటెతోటి ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. మీకు ఎక్కడ ఉండలు కడతాయేమో అన్న భయమే అవసరం లేదండి, బాగా కలపాలి. నేను ఇక్కడ చూపించినట్లు గరిటెతోటి కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నారంటే మీకు ఉండలు అనేది ఎక్కడ ఉండదు, బాగా కలిసిపోతుంది. కొద్దిగా కలిపే దాంట్లోనే ఉంటుందండి, అందుకని చూసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు సంగటిని ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లో ఒక 2-3 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని కలుపుకోండి. నెయ్యి వేయడం వల్ల సంగటి టేస్ట్ చాలా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ తోటి బాగుంటుందండి. ఒకవేళ మీకు నెయ్యి వద్దు అనుకుంటే స్కిప్ చేయండి, కానీ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఈ నెయ్యి కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలిపిన తర్వాత ఈ సంగటి పైన కొద్దిగా నీళ్ళని ఈ విధంగా చిలకరించుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒక 2-3 సార్లు నీళ్ళని కొద్దిగా తీసుకొని ఇలా చిలకరించుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక్క 2 నిమిషాలు అలా వదిలేయండి. ఇలా చేయడం వల్ల మీకు అడుగంటకుండా బాగా మగ్గుతుంది సంగటి అనేది. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి స్టవ్ ఆఫ్ చేసి సంగటిని బాగా కలుపుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సంగటి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా గుంట గిన్నెను తీసుకొని గిన్నెలో కొద్దిగా నెయ్యిని వేసి గిన్నె మొత్తానికి ఇలా అప్లై చేసిన తర్వాత కొద్దిగా సంగటిని తీసుకొని గిన్నెలో వేసుకొని ముద్దలాగా చేసుకోండి. నేను ఇక్కడ చూపించినట్లు అంటూ ఉన్నారంటే మీకు ముద్దలాగా వచ్చేస్తుంది గిన్నెకి అంటుకోకుండా. మీరు డైరెక్ట్గా కానీ చేయి పెట్టి తీసారంటే బాగా చేయి కాలుతుంది, కాబట్టి ఇలా గిన్నెలో వేసుకొని చేసుకుంటే చేయి కాలకుండా మనకి ముద్దలాగా వస్తుంది. చూడండి, రాగి ముద్ద రెడీ అయిపోయింది. ఈ రాగి ముద్దలోకి ఆ మటన్ కర్రీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.